హిమాల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. నిన్నటి వీడియోలో మనము ఈ యొక్క అశ్వగంధ వేర్లను నీటితో బాగా కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఇలా నీటితో శుభ్రమైనటువంటి ఈ వేర్లను మనం ఈ విధంగా ఒక ఇనుప బాండ్లీలో వేసి ఆ వేర్లు మొత్తం మునిగేటట్టు ఆవు పాలను పోసి ఇప్పుడు బాగా మరిగిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వేర్లు మునిగేటట్టు ఆవు పాలను పోసి మరిగించాలి. ఈ ఆవు పాలను మనము పచ్చి పాలు పోయకూడదు. మొదట పాలను బాగా కాచుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ తరువాత ఈ విధంగా ఒక బాండ్లీని తీసుకొని అందులో వేర్లను ఉంచి వేర్లు మొత్తం మునిగేటట్టు ఆ కాచిన పాలను పోసి మళ్ళీ మరిగించాలి. ఈ విధంగా బాగా మరుగుతూ ఉండగా మనము ఎక్కువ సార్లు గరిటితో కలపరాదు. ఆ విధంగా కలిపినట్లయితే పాలు విరుగుతుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కువ సార్లు కలపకండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాలలో ఈ వేర్లు బాగా ఈ విధంగా ఉడకాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము 7 సార్లు పాలలో ఒకసారి ఉడికించి వాటిని ఇప్పుడు మళ్ళీ ఒక పాత్రలోనికి వేసి ఎండలో ఉంచాలి. ఎండలో ఉంచిన తర్వాత బాగా ఎండి ఆ తరువాత మళ్ళీ పాలలో వేసి మళ్ళీ ఉడికించాలి. ఈ విధంగా 7 సార్లు చేసినట్లయితే ఈ అశ్వగంధ వేర్లు బాగా శుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఆ తరువాత వీటిని మనము పొడి చేసి సీసాలో భద్రపరుచుకొని 1:1 నిష్పత్తి ప్రకారము ఈ పొడి ఇందులో కలకండ వేసి కలిపి ఆవు పాలతో మనం సేవించినట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అన్ని లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.